గయ్యాలి భార్య. రామాపురంలో సూరయ్య అనే మంచి మనసు గల మనిషి ఉండేవాడు. అతను పెళ్లి చేసుకున్న సుమతి చాలా గడుసుది. సూరయ్య మెత్తని మనసు గలవాడు కావడంతో ఆమె సూరయ్యను మరింత వేధించసాగింది. పెళ్ళైన కొత్తలో సూరయ్య భర్త నిర్వర్తించే పనులే చేసేవాడు. కానీ రాను రాను తన భార్య చెయ్యవలసిన పనులు కూడా చెయ్యవలసి వచ్చేది. సుమతి తన భర్తతో కలిసి పొలం పనిలో ఆవగింజంత పనికి సహాయపడకపోయినా ఇంటి పనులు కూడా అతనికే అప్పచెప్పేది. పొలం పనులు, పశువులను చూడడం, ఇవే కాక నీళ్లు తేవడం, ఇల్లు శుభ్రం చెయ్యడం, బట్టలు ఉతకడం, చివరికి వంట పని కూడా సూరయ్యే చెయ్యవలసి వచ్చేది. ఇంత కష్టపడినా అడ్డమైన చాకిరీ చేస్తున్న అతని భార్య అతన్ని రోజులా ఏదో ఒక విషయంలో పని కట్టుకొని మరీ తప్పుపట్టి తిట్టే పని మాత్రం పెట్టుకునేది. పాపం సూరయ్య ఆమె పెట్టిన శాపనార్థాలు వినటానికైనా సమయం ఉండేది కాదు. అతను అటు ఇటు తిరుగుతుంటే భార్య నిలబడి అతనుకు వినబడేలా, నీకొక్క పని చేత కాదు, ఏది ముందు చెయ్యాలో ఏది వెనక చెయ్యాలో తెలియదు, ఇంత చేతకాని మొగుడిని నాకంటగట్టారు, నా జీవితం నాశనం చేశారు అంటూ చుట్టుపక్కల వారికి వినబడేలా కేకలు పెట్టేది. తన భార్య ఇంత చేస్తున్నా సూరయ్య నోరు ఎత్తి పల్లెత్తి మాట అనేవాడు కాదు. తన గయ్యాలి భార్య నోట్లో నోరు పెట్టే కన్నా ఊరుకోవడం ఉత్తమమని తెలుసుకున్నాడు. తన మిత్రులు, ఎందుకురా నీ భార్యతో అన్ని మాటలు పడతావు, అందరూ చూసి నవ్వుతున్నారా అంటే సూరయ్య, ఎందుకు నవ్వుతారా, నవ్విన నాపచేనే పండుతుంది అని ఊరుకునేవాడు. ఒకరోజు సుమతి తన భర్తతో, పాలు విరిగిపోయాయి, నువ్వే పని సరిగ్గా చేసావు కనుక అన్నది నిష్ఠూరంగా. సూరయ్య ఆశ్చర్యంతో, ఏంటి, పాలు విరగడం కూడా నా తప్పే అన్నాడు. పాల గిన్నెను నువ్వు పీచు పెట్టి బాగా తోముంటే పాలెందుకు విరుగుతాయి అన్నది భార్య సుమతి. ఇదిగో, పాల గిన్నె కూడా నేనే తోమాలని నాకు తెలీదే, ఇప్పుడే నువ్వు చెప్తున్నావు అన్నాడు భర్త. ఎన్ని పనులని నేను చూసుకునేది, మగదిక్కంటూ ఉన్నందుకు నాకు నీ సహాయం ఏమీ ఉండొద్దా ఏమిటి అన్నది కసురుగా. అదంతా నాకు తెలీదు, ఇలా నువ్వు ఒక పని నీవు నాకు అంటగడుతుంటే నా వల్ల కాదు. నేను చెయ్యవలసిన పనులేవో ఒక లిస్టు నాకు రాసివ్వు, అవి చెయ్యకపోతే నన్ను తప్పుపట్టు. ఇది నోటి మాటలతో తేలే వ్యవహారం కాదు అన్నాడు సూరయ్య. సరే అంటూ భార్య పనులను చెప్పడం మొదలుపెట్టింది. భర్త రాస్తుంటే అది చేంతాడంత జాబితా అయ్యింది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. సంక్రాంతి వచ్చింది. రేపే పండుగ అనగా భార్య తన ఇంటి సమీపాన గల నీళ్ల కుండీ దగ్గర చాకిరేవు పెట్టింది. భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తుంటే భార్య వాటిని ఆరేస్తూ ఉంది. ఈ పని చేస్తున్నంతసేపు సూరయ్యను తిడుతూనే ఉంది. రేపే పండుగ, మామూలు పనులే కాలేదు, ఇక పండుగ పనులేమవుతాయో, జాబితా రాసుకున్నావు, ఏం ప్రయోజనం, అందరికీ భర్తలున్నారు, కానీ నీ అంత పనికి మాలిన భర్త నేనెక్కడ చూడలేదు, మా అమ్మేనాడో చెప్పింది అంటూ తన భర్త ఉతికి పిండి ఇచ్చే బట్టను అందుకోగా ఒడ్డున కాస్త బురద ఉంటే ఆ బురద వల్ల జారి నీటిలో పడిపోయింది. మొగుణ్ణి తిట్టే పనిలో పడి కింద బురద ఉన్న సంగతి మర్చిపోయింది. నీటిలో జారిపోయి మునిగిపోతున్నప్పుడు, చచ్చిపోతున్నాను, నన్ను పైకి లాగు అన్నది భార్య. ఆ మునిగిపోవులే, నీటి కుంట లోతు లేదు, నీ మెడ వరకే నీరు ఉంది అన్నాడు సూరయ్య ధీమాగా. చలికి ఒళ్ళంతా బిగుసుకుపోతుంది,
వేగంగా నన్ను బయటికి తీయు అన్నది భార్య చలికి వణుకుతూ. సూరయ్య మాత్రం ఇప్పటికి నా సమయం వచ్చిందని గ్రహించి, అదెట్లా, లిస్ట్లో లేని పని నేనెలా చేస్తాను అన్నాడు. నన్ను ముందు పైకి తీస్తావా తీయవా? అయ్యయ్యో, జలగలు, కప్పలు అంటూ సుమతి చావు కేక పెట్టింది. ఆహా, మనం చేసుకున్న ఏర్పాటు అప్పుడే మర్చిపోయినట్టున్నావు. కావాలంటే ఆ జాబితాలో ఉన్న పనులు మళ్ళా ఒకసారి విను అంటూ చిటికెలో ఇంటి నుండి లిస్టు తెచ్చి చదవసాగాడు. భార్య చలితోనూ జలగల భయంతోనూ నీటిలో ఇంకా ఏవో తనకి తగులుతూ కదులుతున్నాయన్న భయంతో వణికిపోతూ, చచ్చిపోతున్నానండి, ఆ లిస్టు చించి పారేసి నన్ను దయచేసి బయటికి తీయండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నది. అమ్మా, అలా అన్నావు, బాగుంది. ఈ జాబితాతో ఇక మనకు పని లేదు. ఇక నుంచి ఇల్లాల పనులు నువ్వు చెయ్యు, నేను చెయ్యవలసిన పనులు నేను చేస్తాను. అందుకు సమ్మతమైతే చెప్పు, నిన్ను బయటకు తీస్తాను అన్నాడు సూరయ్య. భార్య, సరేనండి, సరే, అలాగే చేస్తాను. మిమ్మల్ని ఇంతకాలం ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అన్నది. సూరయ్య ఆమెను బయటికి లాగి ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చలిమంట వేశాడు. ఆ తరువాత సుమతి ఏనాడు సూరయ్యను పల్లెత్తి మాట అనలేదు. తన పనులు అతనికి చెప్పలేదు కూడా.